హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా ఎలిజిబులే ఈ నోటిఫికేషన్కి. మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మీ జిల్లాకి సంబంధించి కూడా మనము మన ఛానల్ ద్వారా జాబ్ అప్డేట్ అనేది అందిస్తాం. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్ అనేది అందిస్తాను. కాబట్టి లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏ విధంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారంటే, మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోతే డైరెక్ట్గా మీరు ఈ జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబులే. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూసినా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి July 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే, ఇదే నోటిఫికేషన్లో మనకి లాస్ట్ మీకు 10th పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ప్లేస్లో మీరు ఫోటో అనేది అతికించాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత ఇది మనకి ఆఫీస్ వాళ్ళే రాస్తారు, ఇక్కడ మీరు ఏం కూడా రాయొద్దు. తర్వాత మీ నేమ్ రాయాలి, తర్వాత జెండర్, నెక్స్ట్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, మీ యొక్క క్యాస్ట్ ఏంటి. తర్వాత మీరు ఇంతకుముందు గవర్నమెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్సోర్సింగ్గా కానీ సర్వీస్ చేస్తారా? చేస్తే అక్కడ మీరు ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్, లేకుంటే నో పెట్టాలి. తర్వాత మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఈ విధంగా మనకి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు. అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేసి మీరు ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసేసి అప్లికేషన్ అనేది మనకి పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అది కూడా మీకు ఇదే వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఓన్లీ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ గురించి చెప్తాను మీకు. చౌకీదార్ అని చెప్పేసి, అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైంకి సంబంధించి ఇక్కడ మీకు జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి నోటిఫికేషన్లో. మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ 3rd and 4th సంబంధించి చూడండి. ఇవి మనకి 10th క్లాస్ అర్హతతో మీరు అప్లై చేసే జాబ్స్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు జస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి ఇదే నోటిఫికేషన్లో మీరు ఒకవేళ సైకాలజీకి సంబంధించి సబ్జెక్ట్స్లో, లేకుంటే సోషల్ వర్క్కి సంబంధించి సబ్జెక్ట్స్లో మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అని చెప్పేసి డిగ్రీ పాస్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వేకెన్సీ ఉంది. అలాగే మనకి ఎంబీబీఎస్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ డాక్టర్కి సంబంధించి, సైకియాట్రిస్ట్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. అలాగే ఇంకా ఎవరికి వేకెన్సీ ఉంది అంటే మనకి యోగా థెరపిస్ట్ అని, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్కి సంబంధించి పార్ట్ టైం విభాగంలో వేకెన్సీ ఉంది. అలాగే పేర్ ఎడ్యుకేటర్ అని చెప్పేసి
ఇక్కడ వేకెన్సీ ఉంది. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 300, ఓసీ వాళ్ళైతే 500 రూపీస్. మీరు బ్యాంకుకి వెళ్ళేసి కన్వీనర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కన్వీనర్ హెచ్డిఎస్ జీజీహెచ్ కడప అని చెప్పేసి పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. ఆ డీటెయిల్స్ని మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మెన్షన్ చేశారో అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే టైం ఉంది. సో ఆ డేట్లోపు అయితే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా మీరు అప్లై చేయాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదంటే మీరు స్పీడ్ పోస్ట్ కూడా చేసేసేయచ్చు. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఎట్ ది ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్. డైరెక్ట్గా మీరు పోస్ట్ చేసినా పర్వాలేదు, స్పీడ్ పోస్ట్ చేసినా పర్వాలేదు, లేదా మీకు నియర్ బై ఉంది మాకు లొకేషన్ అనుకుంటే సో డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు అక్కడ సబ్మిట్ అనేది చేసేసచ్చు అనమాట. సో నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి రీసెంట్గా June 4th నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్. 10th జూన్ వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అయితే మనకి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి అయితే సో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వెరీ రీసెంట్లీగానే రిలీజ్ చేస్తారు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీ యొక్క సొంత జిల్లా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళ కాంట్రాక్చువల్ పీరియడ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ఆ యొక్క జాబ్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ వచ్చేసి మీరు అక్కడ ఆఫీస్లో వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఫిల్డ్ అప్లికేషన్స్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్. సో మీకు డైరెక్ట్గా వాళ్ళు కౌంటర్స్ అనేవి ఉన్నాయంట. ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప, ఆ లొకేషన్లో మీకు డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. సో ఇక్కడ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ వచ్చేసి చౌకీదార్ అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించింది అయితే మీకు 9,000 రూపీస్ అనేది పే చేస్తారు. అండ్ మనకి కౌన్సిలర్, సోషల్ వర్కర్, సైకాలజిస్ట్కి అయితే 17,500, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్కి అయితే 25,000, డాక్టర్ లేదా సైకాట్రిస్ట్కి అయితే 60,000, అండ్ యోగా థెరపిస్ట్ కానీ, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్కి అయితే 5,000, పీర్ ఎడ్యుకేటర్కి అయితేనేమో 10,000. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్గా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ అయితే కాదు, చాలామందికి డిఫరెన్స్ తెలియదు కాంట్రాక్ట్కి అవుట్సోర్సింగ్కి. సో కాంట్రాక్ట్ అంటే వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేసేంత వరకు కూడా మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని. సో దాంతోపాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్, ఇతర డాక్యుమెంట్స్, అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఏపీ పారామెడికల్ బోర్డులో మీరు ఒకవేళ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి సర్టిఫికేట్, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్, అండ్ డీడీ రిసిప్ట్, ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీకు అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. మాకు అర్జెంటుగా ప్రభుత్వ సంస్థలు జాబ్ కావాలని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేసేసేయండి. మన డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.